అందరం కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చాలా పుస్తకాలు కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. గతం ఉన్నది, వర్తమానం ఉన్నది, కానీ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నది అది. ఇలా భవిష్యత్తు కోసం మళ్ళీ మనం అందరం కూడా మన కళలకు బలాన్ని ఇవ్వాలన్నటువంటి సందర్భం మళ్ళీ మనకు ఉన్నది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, చాలామంది ఇక్కడ పెద్దలు కవులు చాలామంది చెప్పుకొచ్చారు. కేసీఆర్ చరిత్ర ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, కేసీఆర్ సాధించినటువంటి ఒక గొప్ప విజయము ఇంకొకటి ఉన్నది. చీమ చిటుక్కుమంటే ఎన్కౌంటర్ చేసే కాలంలో ఒక నిశ్శబ్దాన్ని ఛేదించినటువంటి వ్యక్తి కేసీఆర్. దయచేసి ఇది చాలా పెద్ద చరిత్ర. ఈ చరిత్ర కన్నా కూడా అది పెద్ద చరిత్రగా నేను భావించుకుంటా ఉంటున్నా. ఏ రాత్రి ఎవరిని ఎత్తుకపోతారో తెలియదు, ఏ శవం ఎక్కడ తేలుతుందో తెలియదు. అది అప్పుడే కదా మనము పుట్టుమచ్చల ఆనవాళ్ళు చూసి బిడ్డలను గుర్తుపట్టుకున్న దుఃఖాల మీద చాలామంది పాటలు వచ్చినాయి. దయచేసి గట్లాంటి కాలంలో ఒక బక్క పలసనోడు తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించడం అనేది గొప్ప విజయంగా దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను చాలామంది అనుకుంటా ఉంటున్నారు, చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. సరే, ఎక్కువగా చాతగానోడైతే ఈర్ష్యపడతాడు, చేతులు లేనోడు చేతులు ఉన్నోడి గురించి ఆలోచిస్తాడు. దయచేసి నేను అదే భావించుకుంటా ఉంటా. కేసీఆర్ని గురించి చూసి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారు. పాట అనగానే రసమైన చూసి కూడా ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎక్కువ మంది ఈర్ష్యపడితే నేను అంత సక్సెస్ సాధించిన వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా మేము అనుకుంటా ఉంటాం. దయచేసి చాలామంది తెలియని విషయం ఉన్నది. ఇలా మా ఎంకన్న ఇక్కడ ఒక సాక్షిగా నిలబడ్డాడు. బహుశా మా జగదీష్ అన్న కూడా ఎర్రజెండలో నుంచి వచ్చినోడు, ఆయన కూడా కొంత అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ దర్శన గారు చాలామంది ఉన్నారు ఎర్రజెండలు లోపల ఉన్నోళ్ళు. నేను ఒకటే చెప్తాను, నేను ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి 2001 కన్నా ముందు 2000 తర్వాత జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ చరిత్ర కూడా రాయాల్సినటువంటి అవసరం కూడా సందర్భం తప్పకుండా ఉన్నది. మా గౌరీ అన్నకు 2001కి ముందు నేను ఇవాళ చెప్పుకుంటా ఉన్నా, నేను కీర్తిశకం అని రాసుకుంటా. కానీ 2001 తర్వాత కేసీఆర్ సాధించినటువంటి రాష్ట్రం తర్వాత ఈనాటి పిల్లలు కేసీఆర్ శకం అని రాసుకొని ఇలా శకం అని రాసుకునే విధంగా ఒక చరిత్ర మనకు మిగిలిపోయినది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా, ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని పాటలు వచ్చినాయి, టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఎన్ని పాటలు వచ్చినాయి, ఎన్ని చరిత్ర, ఎంత సాహిత్యం వచ్చింది అనేది మనకు కొలమానంగా తీసుకోవచ్చు. నేను అడుగుతా ఉన్నా, దాన్ని రాకముందు 1990లో జనసభ పెట్టినప్పుడు సిద్ధారెడ్డి సారేసినటువంటి నాగేటి సాలన్న, తర్వాత అది కూడా దేశపతి పాడినటువంటి జోహర్లు అనే పాటలు, అప్పటికి నాకు తెలిసిన గద్దరన్న జనసభ కోసము ఒకటి నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, ఇంకా అప్పటికి అమ్మ తెలంగాణ రాలే, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా అని ఒక పాట ఉండేది. ఆ పాటలు ఆ సభ తర్వాత ఈ పాటలన్నీ అయిపోయినాయి, ఎక్కడ వాడే పరిస్థితులే లేదు. పాడినందుకు బెల్లిలలిత పోయింది, ఐలేని ఎన్కౌంటర్ చేసిర్రు. తెలంగాణ ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పుట్టిన తర్వాత ఇంకొక 6 నెలలకు పార్టీ పెడదాం అనుకున్నప్పుడే ఒక చరిత్రకు శ్రీకారం చుట్టింది కేసీఆర్. మీరందరూ కూడా మీరు తెలుసు, ఇది తెలంగాణ కోటి రత్నాల వీణ, తెలంగాణ జయబేరి అని మేము క్యాసెట్ రిలీజ్ చేసినాం. పార్టీ ఇంకా రాలేదు. మేము ఇక్కడ నందినగర్లో కూర్చున్నాం. మేము అంటే చాలామందికి ఏమనుకుంటారంటే, చాలామంది మేమే రాస్తున్నాం చరిత్రలు, పాటలు మేమే రాస్తున్నాం, మాటలు మేమే రాస్తున్నాం చాలామంది అనుకున్నారు. కానీ పెద్ద రచయిత సాహిత్యకారుడు కేసీఆర్. నేను మీకు ఇది నేను గుర్తు చేస్తాను, అంటే నేను ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి. ఇది ఎట్లా గుర్తు చేస్తున్నా అంటే నాకు తెలియలేదు. అప్పటికి మేము పాటలు రాస్తూ ఉంటే అప్పటికి ఇది తెలంగాణ కోటి రత్నాల వీణ, గుండె రగిలి కథనకు రాగమాలాపించి పొలికేక పెట్టినది ఇది రుద్రవీణ. పాట మంచిగా పోయింది. చరణం కాడికి వచ్చినాం. తెలంగాణ చరిత్ర చెప్పాలి కదా ఇంట్లో కూడా అనుకున్న తర్వాత శుద్ధాల అశోక్ అన్న రాస్తా ఉన్నాడు, నేను అశోక్ అన్న కూర్చున్నాం, రాత్రంతా కూర్చున్నాం. జయశంకర్ సార్ ఉన్నాడు, మన యాదిరెడ్డి సార్ ఉన్నాడు, కళ్ళం యాదిరెడ్డి సార్ ఉన్నాడు, ఇంకొక 5-6 మాసం సార్లు కూర్చున్నాం. 12 అయింది, 1 అయింది. పల్లవిలో ఒక పదం మంచిగా నచ్చింది, పోషమ్మ బోనాల శివసత్తులాట మన సొంతమే కదా బతుకమ్మ పాట. ఇక్కడ దాకా వచ్చింది. ఇక ముంగటికి వెళ్తలేదు. ఎంత నాగలు పడి దాన్ని దునినా కూడా తిప్పుతుంది తప్ప ముందడికి పోతలేదు. ఇంకా గట్టిగా చెప్తే అప్పుడప్పుడు పంట సుడిగా లేవదు, తోక కొరికినా కూడా లేవదు ఎంత వాళ్ళకి. ఇక తెల్లారుతుంది అయితలేదు. ఇక ఇప్పుడు వద్దు, మన బుర్రలు మంచిగా లేవు, పొద్దుగాల ఆలోచిద్దాం, మీరు పోయి పండుకోమన్నారు. మేము పడుకున్నాం. మళ్ళీ సార్ పొద్దునే ఏం యాదికి వచ్చిందేమో తప్పన చేద ఆగిండు. 8 గంటలకే వచ్చిండు. 7:30 పోరగాలంటే కిందనే వంటాము. అప్పుడు మేము కిందనే వండుంటే లేవురా అంటే లేచినాం. అప్పుడు అశోక్ అన్న వచ్చిన తర్వాత టక్కన యాదికి వచ్చినాక ఎంత గొప్ప చెప్పిండంటే, ఏమో యాదికి మనం రాత్రి ఎన్నో మర్చిపోయినాం అన్నాడు. పోషమ్మ బోనాలు శివసత్తులాట మన సొంతమే కదా బతుకమ్మ పాట, ఇంకేం ఉండాలన్నాడు. అప్పుడు అన్నాడంటే
ఖండాలు దాట మన జానపద గీతం అందాల తెలంగాణ కావాలి రాష్ట్రం. ఇగో ఇది నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అశోక్ అన్న కింద వాడు కొట్టుకున్నాడు దెబ్బకు. నిజం అంటే అశోక్ అన్నప్పుడు ఎన్ని పాటలు టపటపా నేలమ్మ అంటే ఒక్కొక్కసారి ఎట్లా వస్తుంది అనడానికి మీకు చెప్తా ఉన్నాను. ఎంత సింపుల్గా చెప్పిండు. రెండే మాటలలో తెలంగాణ సంస్కృతి వైభవం తెలంగాణ ఆకాంక్ష అన్నీ రెండే మాటలలో చెప్పించిండు. వాస్తవంగా సారే గనక రాస్తే ఇవాళ ఎన్ని చరిత్ర పుస్తకాలు ఇలా భూమికి బరువైనటువంటి వడ్లు వండినటువంటి తెలంగాణలో భూమికి బరువైన పుస్తకాలు నిలబడి కావచ్చు సార్ కనుక రాయడం మొదలు పెడతా ఉంటే. రాసే అవకాశం రాలేదు, సందర్భం రాలేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో. అంటే నేను ఎంట్రుగా దీన్ని చూసిన తర్వాత అనేక పుస్తకాలు వచ్చినాయి. కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, ఎవరు ఏమన్నా కూడా కేసీఆర్ది తెలంగాణలో పుట్టుడు చరిత్ర ఇవాళ ఉన్నది వాని పెట్టుడు చరిత్ర. వాని ఇప్పుడు ఇవాళ నడుస్తున్నది పెట్టుడు చరిత్ర, మార్కెట్ చరిత్ర నడుస్తూ ఉన్నది. చరిత్ర లేనోడు చరిత్ర గురించి మాట్లాడుతూ ఉంటాం. నేను దయచేసి మా పాత్రికేయ మిత్రులు కూడా నేను చెప్తా ఉన్నా, నేను అసందర్భమైనటువంటి మాటలు వచ్చినప్పుడు దయచేసి మీరు కూడా ఆలోచించాల్సినట్టు అవసరం. మీరంతా వేరుగారు. మేము తెలంగాణ ధూమ్ధామ్ చేస్తున్నప్పుడు మీరందరూ కూడా కొంతమంది మీసాలు కూడా రాలేదు, పిల్లగాళ్ళు కొత్తగా ఫ్రెష్ వచ్చారు ఇట్లా తెలంగాణ ఉద్యమంలోకి. అంటే అప్పుడు అట్లా కాబట్టి ఓపికగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా ఇప్పుడు బాధ అనిపిస్తుంది. చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు. మీరంతా కళ్ళం కూడా చూసిన చరిత్ర ఇది. ఈ చరిత్ర నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది. ఎందుకనంటే ఈ చరిత్రలో లేకుండా చేసే కుట్ర జరిగినప్పుడు ఇది లేకపోతే మీరు కూడా లేరు. దయచేసి నాకు ఒక మిత్రుడు చెప్పిండ్రు, అన్న ఆ రోజు ఎట్లున్నమే నిజాం కాలేజీలో జరుగుతూ ఉంటే ధూమ్ధాం జరుగుతూ ఉంటే చెట్ల కింద ఉన్నామన్నా, బజ్జీలు తిన్నామన్నా, మిరపకాయలు తిన్నామన్నా, పోలీసులు కొడితే ఇగో ఇంకో కూడా నా ఇంటికి ఇక్కడ పోయిందని చూపిస్తాడు ఒక పాత్రికేయ మిత్రుడు. ఇక్కడ దెబ్బ తగిలిందని. ఈ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అన్న. ఈ ఆనవాళ్ళు ఎందుకు ఉండాలి అంటే గతంలో నుంచి భవిష్యత్తుకి ఇలా మనం చెప్పుకుంటున్నామా, నేను స్వతంత్ర సమర యోధునని ఎట్లా చెప్పుకుంటారో నేను తెలంగాణ సాధనలో నేను కూడా భాగస్వామిని అని చెప్పుకునే దానికోసము నువ్వు గర్వపడే విధంగా ఈ చరిత్రలన్నీ మనకు ఉండిపోతాయి. దయచేసి నేను మీకు చాలా విషయాలు అన్నలు మాట్లాడుతూ ఉంటారు, నాకు మాట్లాడే అవకాశం ఇంకోసారి ఉన్నది కాబట్టి నేను ఇంకోసారి చాలా క్లుప్తంగా కూడా నేను మాట్లాడతా. అసలు ధూమ్ధామ్ ఎవడు పెట్టిండే మామూలుగా చాలామందికి తెలియదు. ధూమ్ధామ్ అనేది ఒక రసమైన కాదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఇలా మనమే ఉన్నాం. ఇక గిదే ముచ్చట, గిదే ప్రపంచానికి పోయే ముచ్చట. మీరు అలా కూడా పెడతారు రేపు పొద్దుగాల సంచలన వాక్యాలు చేసిన ధూమ్ధామ్ అనగానే రేపు పొద్దుగాల కూడా పెడతాను, నన్ను తిడుతూనే ఉంటాడు వీడవాడు వాడేవాడు అని. అది వేరే ముచ్చట. ఇలా అసలు 2001లో ఇంతగా 2002లో సెప్టెంబర్లో నేను అశోక్ అన్న పాటలు అశోక్ అన్న ఆనిముత్యాలని క్యాసెట్ చేసినప్పుడు తెలంగాణ జానపద జాతర చేసిన రవీంద్రబాద్లో. నాగరాజు పాడేటోడు, నేనేమో ఆడేటోడు, నేనే ఏవి మనపల్లెల్లోన ముసిముసి మబ్బుల కోడి పుంజ అని ఒక బ్యాలే కోసం నేను పాట పాడేది. సార్ వచ్చి కూర్చున్నాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక మాట చెప్పి నేను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటా. అంతా చూసినాడు. 3 గంటలు కూర్చున్నాక తెల్లారి లంచ్కు రమ్మన్నాడు. కూర్చున్నాడు టేబుల్ మీద. తినేటప్పుడు ఒక మాట అన్నాడు, రసమైనకి ఒక మాట చెప్తా అన్నాడు. ఏంది సారు అని అంటే, నా జీవితంలో నేను సిగరెట్ తాగకుండా 10 నిమిషాలు లేను, సిగరెట్ తాగకుండా 3 గంటలు నేను రవీంద్ర భారతిలో కూర్చొని అలా మీ ఆటపాటలు చూసినా లేచిపోతే ఏది కోల్పోతున్నా అన్నటువంటి గొప్పగా ఇది కనబడ్డది. మరి దీన్ని ఇక్కడికే ఎందుకు ఆఫ్ చేయాలి మనం? దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవాలి కదంటే ఏం చేయమంటారు సారు? ఇప్పుడైతే బయట పోయి పాడే పరిస్థితులు అంటే మనం ఉన్నాం కదనే, నేను లేనా, పెట్టేయి దీనికి, చలో ధూమ్ధామ్గా నడవాలని చెప్పిండు. ధూమ్ధామ్గా నడవాలనేది ధూమ్ధామ్ అయింది. మీకు అది కూడా గుర్తు చెప్తారు. ధూమ్ధామ్గా నడవాలనేది ధూమ్ధామ్ అయింది. దాని తర్వాత కామారెడ్డి మీరు పరిశాన్ అవుతారు. 4 గంటలకు వచ్చిండు. ఎంకన్నా ఏందనుకున్నారు? సభ జరుగుతుంటే 4 గంటలకు వచ్చిండు. నేను శంకర్